ఎస్పెషల్లీ మహిళలు చాలా శక్తి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ప్రత్యేక ఒక మీ మీద క్లాస్ ఎక్కువ ఆయనకి. ఇంకా మీరు బయటకు వచ్చి మీరు పోరాడుతున్నారని. తర్వాత మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు తప్పుడు కేసు పెట్టి ఆయన నిర్బంధించారు. ఆ నిర్బంధించినప్పుడు 206 కార్యకర్తలు కన్ను మూశారు బాధతో. అప్పుడు ఆయన ఒక్క కుటుంబానికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి భరోసా ఇచ్చి ఏమని తెలుగుదేశం పార్టీయే కాదు ఆయన కుటుంబం ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటుందని. నేను ఎప్పుడు బయటికి రాలేదు, నేను ఎప్పుడు కార్యకర్తని చూడలేదు. కానీ ఇది ఎందుకో దేవుడు ఇచ్చాడు నాకు. కానీ మీ ఉత్సాహం చూస్తే ఇంకా నాకు మాటలే రావట్లేదు. పార్టీ కోసం త్యాగం చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు కార్యకర్తలు ఆయన ఊపిరిలో కూడా మీరుంటారు. తర్వాత మేమంటూ ఆయన కుటుంబం తర్వాత వస్తుంది. ఎప్పుడు ప్రజలు కార్యకర్తలే ఆయన చెప్పి ఆ 53 రోజులు మీరందరూ కూడా పాల్గొన్నారు నాకు తెలుసు. ఆ 53 రోజులు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి నిరసన ప్రదర్శన చేశారు. ఎందుకు? ఆయన నాయకత్వం మీద మీకు నమ్మకం. అదే కాకుండా మహిళలు ఎప్పుడు రానాలు కూడా బయటకు వచ్చి కోసం పోరాడారంటే అది ఆయన నాయకత్వం మీద వాళ్ళకుండే నమ్మకం. ఆయన ఉంటే మీకు భరోసా, మీకు ఆయన ఉంటే మీకు ఏమి అవ్వదని స్త్రీకి. అది అందుకే మహిళలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారు. ఆయన విడుదల అవ్వాలని పోరాడారు. అదే కాకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ముందుకెళ్ళిందో మీరందరికీ తెలుసు. ఆయన నమ్మకంతో చాలా పరిశ్రమలు ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. విజన్ 2020 అని ఆయన హైటెక్ సిటీ కట్టారు. అప్పుడు అందరు నగరవారు ఆయన ఏంటి ఆ రాళ్ళు రప్పల్లో ఆయన హైటెక్ సిటీ కడుతున్నారని. కానీ ఇప్పుడు ఆ హైటెక్ సిటీ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది. చాలా మందికి లక్షలాది రూపాయలు కూడా సంపాదించుకుంటున్నారు ఆ ఐటీ ఉద్యోగం ద్వారా. అట్లా ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉంది కనుక చాలా పరిశ్రమలు కూడా అక్కడికి వచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఐఎస్బి ఇంకా చాలా కూడా అవి రావడం చాలా కష్టం. కానీ ఆయన ప్రజల కోసం, ప్రజల సంతోషం కోసం ఆయన రాత్రి పగలు కష్టపడి అవన్నీ తీసుకొచ్చారు. అంత ఈజీగా రారు అంత పెద్ద పెద్ద కంపెనీ. ఆ నాయకత్వం అనేది నమ్మకం వస్తేనే ఎవరైనా ముందుకు వస్తారు. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత మీ అందరికీ తెలుసు వాళ్ళు కట్టుబట్టంతో మనందరినీ బయటికి పంపించేశారు ఒక్క పైసా లేకుండా కూడా. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ ని ఆయన రాత్రి పగలు కష్టపడ్డారు. ఆ 14 ఏళ్ళుగా ఆయన సీఎం గా నేను చూశాను. కానీ 5 సంవత్సరాలు అది ఒక వేరే లెవెల్ గా ఆయన పనిచేశారు. రాత్రి ఒట్టి 3 గంటలు 4 గంటలు పడుకునేవారు. ఏదో 5 సంవత్సరాల్లో ఏదో ఒకటి ప్రజలకి చెయ్యాలి అనే ఉత్సాహం అది మేము ఎప్పుడు చూడలేదు ఆయన్ని కూడా. ఆయన 5 ఏళ్ళు ఇప్పటికీ ఉండుంటే ఈ 5 ఏళ్ళు కూడా మన రాష్ట్రం పక్క రాష్ట్రం దూసుకెళ్ళిపోయేది. నంబర్ 1 స్టేట్ గా మిగిలిపోయేది భారతదేశంలో.
అట్లానే ఆయన పోలవరం నిర్మించారు. ఎందుకు నిర్మించి 72% అయిపోయిన తర్వాత ఆగిపోయింది. ఈ ప్రభుత్వం దాని ముందు తీసుకెళ్ళట్లేదు. పోలవరం ఆగిపోయిన తర్వాత అన్నదాతలకు ఇప్పుడు కరువు కాలం, నీళ్లే లేవు, వాళ్ళకి ప్రజలకు కూడా నీళ్లు లేవు. అది ఈ పాటికల్లా అయిపోయి మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండేది. అట్లానే పట్టిసీమకి ఆయన నీరు అందించారు. నదుల అనుసంధానంతో కూడా నీరు అందించారు. అట్లా చెప్పుకుంటా పోతే చాలా చేశారు. ఒకటే మన దురదృష్టం, ఈ 5 సంవత్సరాలు ఆయన లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చి ఏమి అభివృద్ధి చేసిందండి? చాలా గొప్ప రాష్ట్రంగా మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్. నంబర్ 1 రాష్ట్రం యావత్ భారతదేశంలో. దేనికి చెప్పండి మీరే. ప్రజలు చాలా ఎదుర్కొంటున్నారు కదా. గంజాయి, శాండ్ మాఫియా, భూ కబ్జా, కల్తీ మద్యం, ఇవి ఇంకా ఎన్నో చెప్పాలి. చెప్పుకుంటా పోతే మనకి రోజు కూడా చాలు. అవన్నీ చేసి చివరికి ఎవరండి వాళ్ళ జోకులు పొట్టలు నింపుకుంటున్నారు. మన ప్రజలందరినీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అంధకారంలో పడేస్తున్నారు. వాళ్ళకి ఒక దారి కూడా చూపించట్లేదు ప్రజలకి. అదే ఇప్పుడు నేను అన్నా, మీ యువకులు ముందుకు రావాలి, ముందుకు వచ్చి మీరు ఓటు వేయాలి. అదే నేను కోరుకునేది. ప్రతి ఒక్కళ్ళు మనం ముందుకు వచ్చి ఓటు వేయాలి. తర్వాత మీరే చూసారు, ఉద్యోగాలంటే గుర్తుకొస్తాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు నిర్బంధించినప్పుడు హైదరాబాద్ లో ఎట్లా ఐటీ వాళ్ళు ముందుకొచ్చి పోరాడారు. మీరే చూశారు కదా. ప్రోగ్రాం పెట్టుకుని వాళ్ళు ఎట్లా ముందుకొచ్చారు. ఆయన మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో వెలుగు ఆయన చూపించారు కనుక. అది ఆయన ఉండే గొప్పతనం, ఆ నాయకత్వంలో ఉండే గొప్పతనం. తర్వాత ఆయనే కాదు నిర్బంధించింది మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు చాలా మంది జైల్లో పెట్టారు, చాలా కేసులు పెట్టారు. కానీ మనాళ్ళు ఏమి ఒక్క అడుగు వెనకేయలేదు. ఇంకా ఖర్చుతో ముందుకెళ్తున్నాం. ఇంకా మన స్త్రీలు మనం చాలా ఎదుర్కొన్నాం. అమరావతి నిర్మాణం అప్పుడు ఎంతమంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మి అన్నదాతలు 33,000 ఎకరాలు ఎప్పుడు యావత్ దేశంలో ఇది అవ్వలేదు, ప్రపంచంలో కూడా అవ్వలేదు. ఆయన నాయకత్వం మీద నమ్మి ఆ 33,000 ఎకరాలు ఆయనకు రాసిచ్చారు అమరావతి నిర్మాణానికి. కానీ ఇప్పుడు మనకేమైనా ఒక రాజధాని ఉందా? 3 రాజధాని అన్నారు, ఒక రాజధాని కూడా లేదు. అమరావతి దాటలు ఇప్పుడు కూడా 1600 రోజులైంది. వాళ్ళు పట్టు విడవలేదు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ హక్కు కోసం, అమరావతి కోసం పోరాడుతూనే ఉన్నారు. అట్లానే మహిళలు కూడా అమరావతి పోరాడుతున్నారు. అప్పుడు పోలీసులు చాలా అరాచకాలు చేశారు మహిళలు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ గిచ్చటం, రోడ్డు మీద లాక్కెళ్ళటం, వాళ్ళ ఒంటి మీద గొడ్డంగా కూడా చూడకుండా లాక్కెళ్ళారు. అట్లానే ఒక గర్భిణీ స్త్రీ, నేను నా జీవితంలో అది మర్చిపోయి, ఎందుకంటే నేను ఒక స్త్రీని, నాకు పిల్లలు ఉన్నారు. ఒక గర్భిణీ స్త్రీని పట్టలో పోలీసు కాళ్ళు బూటుతో తన్నాడు. దాంతో ఆ అమ్మాయి బిడ్డ చనిపోయింది. ఇట్లాంటి ఘటనలు మనం ఎప్పుడు మర్చిపోలేము. అట్లానే మీరందరూ కూడా ఎప్పుడు రానాలు కూడా ముందు బయటకు వచ్చారు. మీ స్త్రీలు మీరు కూడా చాలా ఎదుర్కొన్నారు. ఎప్పుడు రానాలు కూడా బయటకు వచ్చారు. అట్లాంటి స్త్రీలు కూడా ఈడ్చుకెళ్ళి వ్యాన్లో పడేసి పోలీస్ స్టేషన్ తర్వాత పోలీస్ స్టేషన్ తిప్పి రాత్రైనా కూడా అక్కడ నుంచి ఎప్పుడుకో వాళ్ళని విడుదల చేశారు. అయినా కూడా స్త్రీ ఒక అడుగు వెనకేలి. మనందరం జీవితాల్లో చాలా ఎదుర్కొన్నాం స్త్రీ. మనం ఇంకా ఖచ్చితంగా ముందుకెళ్తాం, కానీ మనం ఒక అడుగు వెనక్కి. ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా మనకి చాలా ఆలోచించాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి. తర్వాత
ఈ గంజాయికి వస్తే మొన్న మీరు చూసుంటారు 25,000 కేజీల గంజాయి విశాఖపట్నంలో దిగింది. అది రాజధాని అంటారు ఈ ప్రభుత్వం. గంజాయి రాజధాని లాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఆ గంజాయికి తీసుకొచ్చి యువకులందరి భవిష్యత్తు చెడగొడుతున్నారు ఈ ప్రభుత్వం. వాళ్ళే కాదు, ఆడపిల్లలు కూడా అలవాటు చేస్తున్నారు యువకులు. దాంతో స్త్రీల మీద అత్యాచారాలు కూడా చాలా పెరిగిపోయింది. ఇవన్నీ మీ స్త్రీలు కూడా గుర్తుంచుకోవాలి, అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, పక్క ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇంకెన్ని అరాచకాలు జరుగుతుందో ఈ గంజాయి. తర్వాత మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోను. ఇప్పుడు మనం చాలా ఎదుర్కొంటున్నాం కార్యకర్తలు. ఇప్పుడు కొన్ని కార్యకర్తలు నా మనసులో ఉండిపోయి అట్లా ఎంతమంది త్యాగాలు చేశారో చెప్పనవసరం లేదు. వాళ్ళు మహానుభావులు. చివరికి మనం అనుకోవాలి వాళ్ళు రాష్ట్రం కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేశారని. అట్లానే మాచర్ల చంద్రయ్య గారు, ఆయన్ని తెలుగుదేశం కార్యకర్తని తెలుగుదేశం కోసం ఏమన్నా చేస్తాడని ఆయన్ని కత్తి మెడ మీద పెట్టారు వైసీపీ నాయకులు. ఏమని చెప్పమన్నారు? జై జగన్, జై వైసీపీ అనమని. కానీ ఆ కార్యకర్త ఒక్క ఆలోచన కూడా లేకుండా నేను చెప్పుతాను, చంద్రబాబు నాయుడు గారికి జై, తెలుగుదేశానికి జై అని ఎంతో మంది ఉన్నారు మన తెలుగుదేశం కార్యకర్తలు. అట్లానే సుబ్బయ్య గారు, ఆయన కూడా ఇట్లానే ఈడ్చుకెళ్ళి శాన్ మార్కెట్ ఎదురుపడితే ఈడ్చుకెళ్ళి చంపేశారు. అట్లానే హంసవేణి, నేను కలిశాను. ఆవిడేం లేదు, ఆవిడ తెలుగుదేశం కార్యకర్త. ఆవిడ నీళ్ళు పంపు కొడతా ఉంటే నీళ్ళ కోసం నీళ్లు లేవని తెలుగుదేశం అక్కడ ఉండి లీడర్కి మాట్లాడి ఆవిడ బాధ చెప్పుకుంది. ఆవిడ అది చెప్పిందని ఈ వైసీపీ ప్రభుత్వం ఆ అమ్మాయిని లాక్కండి 2 కళ్ళు పీకేశారు. వాళ్ళు మనుషుల రాక్షసులను మీరు ఆలోచించారు. ఇప్పుడు రాక్షస భావంలోనే ఉన్నాం మనందరం. అట్లానే ఆవిడికి ఒక కొడుకు, కాళ్ళు లేదు, చేతులు పనిచేయదు. ఒక తల్లి, ఆవిడికి 66 సంవత్సరాలు. అప్పుడు ఆ తల్లి చూసుకోవాలి ఉంటుంది, ఎట్లా చూసుకుంటుందండి? అట్లా ఎంతో మంది మహనీయులు మన తెలుగుదేశంలోనే ఉన్నారు. మనం చాలా గర్వపడాలి. నాకు తెలుసు మనం ప్రతి ఒక్కళ్ళం చాలా ఎదుర్కొంటున్నాం ఈ ప్రభుత్వంతో. వాళ్ళు భయపెట్టించడానికి చాలా చేస్తున్నారు అరాచకాలు, ఎస్పెషలీ తెలుగుదేశం అంటే. వాళ్ళని భయపెట్టించి ఇంట్లో కూర్చోబెడదాం అనుకుంటున్నారు. అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి నాకు చెప్తారు 10 కేసులు, 20 కేసులు, 30 కేసులు. మన లోకేష్ కూడా అన్నారు, ఆ దయాకర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన మీద 300 కేసులు. ఇట్లానే కాదు చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కార్యకర్త మీద కేసు. కానీ మీరందరూ తెలుగుదేశానికి హీరోలు, అది నేను చెప్తున్నాను. కాదు, మీరందరూ దేశాని కోసం, రాష్ట్రం కోసం మీరు మాత్రం విడకూడదు. అదే నేను కోరుతున్నాను మిమ్మల్ని అందరూ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేది అనౌన్స్ చేశారు. అదేంటి? 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. 3,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుందని చెప్పారు. అట్లానే అన్నదాతకి 20,000 రూపాయలు పెట్టుబడికి, మరియు 18 ఏళ్ల ఆడబిడ్డకి 1,500 ప్రతి నెల. అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 ప్రతి సంవత్సరం. అట్లానే 3 ఉంటే కనుక ఆ కుటుంబంలో 40,000 ప్రతి సంవత్సరం వాళ్ళకి అందజేస్తారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ బండలు
అట్లానే మన మహిళలకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇది ఆయన అనౌన్స్ చేసింది ఈ ఎలక్షన్. ఈ అనౌన్స్మెంట్ గొప్ప కాదండి. మన స్వాతంత్ర్యం కోసం మనం పోరాడాలి. మహాత్మా గాంధీ లాంటాడు ఆయన బ్రిటిష్ రూల్ నుంచి మనం బయటికి తీసుకురావడానికి ఆయన చాలా సంవత్సరాలు ముందుకెళ్లారు. బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నారు. ఆయన ఒక్కడు కాదు, ఆయన లక్షలాది మందిని యావత్ దేశం ఆయనకి చేతిలో చేయగలిపారు కనుక ఆయన సాధించగలరు. అట్లానే మీరందరూ కూడా మీ స్వేచ్ఛ కోసం, మీ అభివృద్ధి కోసం, మన రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారికి చెయ్యి కలిపితే ఆయన కూడా చేయండి పోరాడగలరు. అదే నేను కూడా ఆయన ఒక్కరి వల్ల కాదు, అదే నేను కోరుతున్నాను ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి. తర్వాత ఈ పార్టీ పెట్టింది ఎవరండి? అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ పార్టీ నడిపేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి పార్టీ ముందుకు తీసుకెళ్లేది ఎవరు? లోకేష్తో పాటు ఈ పసుపు సైన్యం, లక్షలాది సైన్యం. తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా మీ కార్యకర్తలు చాలా అవసరం తెలుగుదేశం పార్టీ. ఒక కుటుంబం ముందుకు వెళ్ళాలంటే ఒక తండ్రి అవసరం. అట్లానే ఒక రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఒక నాయకుడు అవసరం. అది చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. మీరందరూ ఆయనతో చేయగలపండి. మన రాష్ట్రం స్వాతంత్రం తెప్పించుకోండి. మీ స్వాతంత్రం కోసం కూడా మీరు పోరాడాలి. అదే నేను కోరుతున్నాను. తర్వాత మనం ఇంకొక 50 రోజుల్లో కురుక్షేత్రం ఎదుర్కోవాలి. అవునా కాదా? మీరు ధైర్యంగా ఉండాలి. ఒక్క అడుగు వెనకేయకూడదు. మనం చెయ్యి కలిపి నిజాన్ని గెలిపించుకోవాలి. అట్లానే మన తెలుగుదేశం సైకిల్ తొక్కుకుంటాయండి. ఎదురొచ్చిన వారిని తొక్కేసి మన ముందుకెళ్ళి మన ఓటేయాలి. అదే నేను కోరుతున్నాను ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి. మనం ఈ సైకిల్ వేసుకుని వెనక్కి తిరిగేది లేదు, ముందే దూసుకెళ్ళిపోతాం. అదే నేను కోరుకుంటున్నాను మీ అందరి దగ్గర నుంచి. నిజం గెలవాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్.
ఓటమి